100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం. అయితే 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏపీ సెట్కు సంబంధించిన కన్వీనర్ కోటా సీట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 100% సీట్లను రాష్ట్ర విద్యార్థులకు రిజర్వ్ చేస్తూ జీవో జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలు తొలగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో పరీక్ష కేంద్రాలను తొలగిస్తున్నట్టు ప్రకటన జారీ చేసిన తర్వాత ఏపీలోని విజయవాడ, కర్నూలు జిల్లాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అయితే ఏపీ విద్యార్థులు పోటీ పడేందుకు ఉన్న 15% స్థానికేతర సీట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తర్వాత పరీక్ష కేంద్రాల రద్దు నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా తెలంగాణ, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు దాదాపు 55,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ నుంచి 3,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అధిక మొత్తంలో ఏపీ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు వస్తున్నందున కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో కేంద్రాలతో పరీక్షను నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ ఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకారం శనివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 5,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్కు 3,100 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1,800 మంది, 2 పరీక్షలకు హాజరయ్యేందుకు 3 చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఈ ఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 100% సీట్లను కూడా అయితే ఈ ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు చేరడానికి పూర్తిగా 100% సీట్లను కూడా ఈ తెలంగాణ విద్యార్థులకే కేటాయించింది. అయితే ఇంతకుముందు 15% సీట్లు ఉండేవి. ఆ 15% సీట్ల కోసం విజయవాడ, తర్వాత ఏపీ లోపల కర్నూలులో పరీక్షలు కూడా ఇంతకుముందు ఉండేదట. అంతే. అయితే విజయవాడ, కర్నూలులో ఎగ్జామ్ సెంటర్స్ పెట్టేది. అయితే దీనివల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి పూర్తి అక్కడ తీసేసి ఓన్లీ హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వార్త కథనం వచ్చింది. దానిలో భాగంగా ఈ 100% సీట్లను కూడా ఏపీ వాళ్ళకి ఇవ్వకుండా 100% సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ నన్ను అప్లై కూడా స్టార్ట్ అయినట్టుగా వార్త కథనం వచ్చింది.